శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం 12 స్కందాలకి భాగవతంలో 6 స్కందాలు పిలిచి 7వ స్కందాన్ని 46 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 47వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాశిష్టాయ నమో నమ. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని ఇట్లు నరసింహుండు ఆనతిచ్చిన ప్రహ్లాదుండు హిరణ్య కశపునకున్ పరలోక క్రియలు చేసి భూసురోత్తముని చేత అభిషిక్తుండయే అయడన్ ప్రసాద పరిపూర్ణుండైన శ్రీ నరసింహదేవుని చూచి దేవతా ప్రముఖ సహితుండై బ్రహ్మదేవుండిట్లనియే దేవదేవాఖిల దేవేశ భూత భావన వీడు నా చేత వరము వడసి మత్కృష్ట జనులచే మరణంబునందగా మత్సృష్ట జనములచే నేను సృష్టించిన జనాల చేత మరణంబు పొందక మత్తుడై సకల ధర్మముల చెరచి నేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యే కళ్యాణమమరి లోకములకెల్లా బాలునీతని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికించితివి మృత్యు భయము వాపి వరము కృప చేసితివి మేలు వారిజాక్ష నీ నృసింహావతారంబు నిష్టతోడా తగిలి చింతించు వారలు దండధరుని బాధనొందరు మృత్యువు బారి పడరు. బ్రహ్మదేవుడు ఫలశ్రుతి చెప్తున్నాడు. ఈ నృసింహావతారం యొక్క ఫలశ్రుతి ఆయనకే చెప్తున్నాడు అనమాట. మహానుభావ, ఆ మహాభాగవత శ్రేష్ఠుడైన ప్రహ్లాదుని బతికించావయ్యా, అతనికి ఉన్న మృత్యు భయాన్ని పోగొట్టావు. నీ నృసింహ అవతారాన్ని నిష్ఠతో ఎప్పుడు చింతించుతూ ఉండేవాళ్ళు దండధరుడున్నాడే యముడు, అతని బాధని పొందరయ్యా, మృత్యువు బారిన పడరు అని రా నృసింహదేవుండిట్లని మన్నించి దేవశత్రులకెన్నడు ఇటువంటి వరములీకుము పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకు అమృతమిడుట పంకజ గర్భ. పన్నగములకు అమృతం ఇవ్వడం లాంటిదయ్యా పాపగర్భులకి. పంకజ గర్భ అంటే బొడ్డులో నుంచి పుట్టినవాడా అని, పంకజంలోంచి పుట్టినవాడు. నా బొడ్డులోని పంకజంలోంచి పుట్టాడుగా ఆయన బొడ్డులోని. ఓ పంకజ గర్భ, ఎప్పుడు కూడా దేవశత్రువులకి వరాలు ఇవ్వకవయ్యా. ఆ పాపోత్పన్నులకు వరం ఇవ్వటం అంటే పాముకు పాలు పోయటం లాంటిది. పన్నగములకు అమృతమిడుట పాములకు అమృతం పోయటం లాంటిదయ్యా అని ఇట్లా ఆనతిచ్చి బ్రహ్మాది దేవతా సమూహం బలచేతం పూజితుండై భగవంతుండైన శ్రీ నరసింహదేవుండు తిరోహితుండయే ప్రహ్లాదుండును సూలికి ప్రణమిల్లి తమ్మిచూలికి వందనంబు ఆచరించి ప్రజాపతులకు మొక్కి, తమ్మిచూలి అన్నా కూడాను ఆయనే బ్రహ్మదేవుడే, సూలికి అంటే ఆ నరసింహదేవుడికి, ప్రజాపతులకు మొక్కి అందరూ వచ్చారు కదా అక్కడికి. భగవత్కళలైన దేవతలకు నమస్కరించిన చూచి ఎందుకు వచ్చారు అందరూ? ఆయన్ని శాంతింపజేయడానికి వచ్చాడు నృసింహస్వామిని. దేవతలు గణాలన్నీ కూడా మునులు కూడా శుక్రాది ముని సహితుండై దైత్య దానవ రాజ్యమునకు ప్రహ్లాదుని పట్టంబు కట్టి అదేంటి ప్రహ్లాదుండును సూలికిని ప్రణమిల్లి తమ్మిచూలికి వందనం ఆచరించి ప్రజాపతులకు మొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించిన చూచి, అది ప్రహ్లాదుడు అలా నమస్కరించడం చూచి బ్రహ్మదేవుడు శుక్రాది ముని సహితుండై దైత్య దానవ రాజ్యమునకు ప్రహ్లాదుని పట్టంబు కట్టి అతని చేత పూజితుండై దీవించే అంతరా ఈశానాది నిఖిల దేవతలు వివిధములకు ఆశీర్వాదముల చేత ఆ ప్రహ్లాదుని కృతార్థునిగా చేసి తమ్మిచూలి ముందర నిడుకొని తమ తమ నివాసములకు జరిరి. ఇట్లు విష్ణుదేవుండు నిజ పాశ్వచరులు ఇరువురు బ్రాహ్మణ శాపమునం చేసి
ప్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహ రూపంబుల అవతరించి వధించే. ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించే. కృతయుగంలోనేమో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. ఎవరు వాళ్ళు? పార్శ్వచరులు, ఆ విష్ణుదేవుడి యొక్క కాపలాదారులు కదా వాళ్ళు. మొట్టమొదటి జన్మ వాళ్ళది శాపం. వీళ్ళు మన బ్రాహ్మణ శాపం వల్ల వాళ్ళు దేనికి శాపం ఇచ్చారు? వాళ్ళ పేర్లు ఎప్పుడు తొందరగా గుర్తురావును. సనక సనందనాథు. తినేవాళ్లే గొప్పవాళ్ళు చెప్పేవాళ్ళకన్నా. మీకే గుర్తుంది, నాకు గుర్తులే. సనక సనందనాథులకు దర్శనంకి వస్తే వాళ్ళకి అడ్డుపడ్డారు వీళ్ళు, ఆయనకి కాపలాదారులు. ఆ కాపలాదారులకి వాళ్ళు శాపం ఇచ్చారు. వాళ్ళు ఆ బ్రాహ్మణ శాపమున గుర్తు చేస్తున్నాడు. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నాడు? పరీక్షణ్ మహారాజుకి సుఖయోగి చెప్తున్నాడు. ఆ విధంగా ఇట్లు విష్ణుదేవుళ్ళు నిజ పార్శ్వచరులు ఇరువురు బ్రాహ్మణ శాపమునం చేసి ప్రథమ జన్మమున తన యొక్క కాపలాదారులే ప్రథమ జన్మంలో దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహ రూపంబుల అవతరించి వధించే. అది మొదట జన్మంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ద్వితీయ భవమున రాక్షస జన్మము దాల్చిన రావణ కుంభకర్ములను శ్రీరామ రూపమున సంహరించే. తృతీయ జన్మమున శిశుపాల దంతవక్తులను పేరుల ప్రసిద్ధి నొందిన వారలను కృష్ణావతారమున సంహరించే. ఈ విధంగా 3 జన్మంబుల గాఢవైరానుబంధమున నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష వినిర్ముక్తులై హరిం కదిసిరి అని చెప్పి నారదుండిట్లనియే. శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్రు సంచారము ఎవ్వడైన సువిచారత విన్న పఠించినను శుభకారము తోడ ఏ భయము కల్గని లోకము చెందు భూవరా. జలచాత ప్రభవాదులున్మనములో చర్చించి భాషావలిన్ పలుకన్ లేని జనార్దనాక్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలి అయి మేన మరంది సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుడ మహాభాగ్యంబు రాజోత్తమా. ఎవరెవరికి చెప్పింది? పరీక్షిత్ మహారాజు సుఖయోగి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడంటే నారదుడు అర్జునుడికి చెప్పిన వృత్తాంతం అంట ఇదంతా. ఈ నరసింహ విహారం అంతా కూడాను చెప్పాడయ్యా. ఆ మహానుభావుడు ఏ మహానుభావుడైతే అలా నృసింహావతారం ఎత్తి హిరణ్యాక్ష హిరణ్యకశిపులను చంపాడో, అలానే రామావతారం ఇచ్చి రావణ కుంభకర్ణులను సంహరించాడో, అదేవిధంగా కృష్ణావతారం ఇచ్చి ఎత్తి శిశుపాల దంతవక్తులను సంహరించాడో ఆయనే ఇప్పుడు నీ దగ్గర నీకు సచివుడై మేన మరది అయి చరిస్తున్నాడయ్యా ఇక్కడ నీతో పాటు ఆయనేను అని చెప్తున్నాడు. అని చెప్పినట్టుగా నారదుడు చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి. కృష్ణార్పణమస్తు. రేపు మనం ఈ చరిత్ర పూర్తయినట్టే. ప్రహ్లాద్ చరిత్ర త్రిపురాసుర సంహారం అనే ఘట్టాన్ని రేపు ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గణమీశ గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోంతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ.